తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ మరియు కేసీఆర్ హయాం నాటి పథకాలను కొనసాగిస్తూ మరికొన్ని కొత్త పథకాలతో బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తున్నారు. ఈ విషయాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఎడమ మోహన్ రెడ్డి గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అందిస్తున్న ఈ అద్భుతమైన పరిపాలనను చూసి బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ ఈర్ష్యపడుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఉన్న ఓట్లేసే ప్రజలు కాంగ్రెస్ పార్టీ లీడర్లు మొన్న రేవంత్ రెడ్డి డైనామిక్ ముఖ్యమంత్రి చెప్పినట్టు కేసీఆర్ పెట్టిన పథకాలను అన్నిటిని కొనసాగిస్తున్నాం, రాజశేఖర్ రెడ్డి పెట్టిన పథకాలను అన్నిటిని కొనసాగించుకుంటూనే ఇంకా 2-3 కొత్త పథకాలు పెట్టి బడుగు బలహీన వర్గాలను బాగు చేస్తుండు నల్లమల్ల ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి. ఓట్లేసే ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. బీజేపీ పార్టీ లీడర్లు సంతోషంగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు, కేటీఆర్ చాలా బాధలో ఉన్నారు. ఆర్పిట్ల అందగాడు, అందరిని మోసం చేసిన ఉద్యమకారులను చంపి అగ్గిపేట దొరకని హరీష్ రావుకు గ్యాస్ నూనె పోసుకుంటూ బోకస్ మాటలు చెప్తాడు. కేసీఆర్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావుకి ఇస్తే ఆగం చేసిండు, కమిషన్లు కొట్టేసిండు, ప్రాజెక్టును ఖరాబు చేసిండు అంటని చెప్పి రెండోసారి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావును మినిస్టర్ క్వార్టర్స్ను ఖాళీ చేసి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇవ్వకుండా ఎలగొట్టింది కేసీఆర్ గాడా హరీష్ రావు? మీ మామనే ఒక పారి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నీకు ఇస్తే అవినీతి చేసినావు, అడ్డం దొడ్డం కట్టినావు అంటని చెప్పి నిన్ను రెండోసారి ఇరిగేషన్ శాఖ మంత్రి నీకు ఇవ్వలేదు. ఇప్పుడు 3 నెలలు నాకు ఇరిగేషన్ శాఖ మంత్రి అని అడగనికే నీకు సిగ్గు, శరము, లజ్జ అనిపిస్తలేదా హరీష్ రావు? ఒక పారి పేలూరు అయినోడు మళ్ళా 3వసారి పేలూరు కాడంటాను నమ్మకమేముంది? ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్న మంచి పనులను ప్రజలలో ఓనివ్వద్దు, తెలంగాణను బాగుపడేవారినివ్వద్దు అని టీఆర్ఎస్ పార్టీల సిద్ధాంతం. 3 కొత్త ఎయిర్పోర్టులు కడితే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. హైదరాబాదులో 5 కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడితే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. మెట్రో రైలు కడితే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. మూసీ నదిని సుందరీకరణ చేస్తే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. భారత్ ఫీచర్ సిటీని కడితే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. బుల్లెట్ ప్రూఫ్ రైళ్లు నరేంద్ర మోడీని ఒప్పించి మెప్పించి తీసుకొస్తే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. ఈ 5-6 కొత్త పనులు, 666 రోడ్డు నేపిస్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. ఈ 5-6 కొత్త పనులు మాకు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము చేయలేకపోయినాం. ఈ రేవంత్ రెడ్డి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యి ప్రధానమంత్రిని ఒప్పించి మెప్పించి అడిగిన వెంటనే పర్మిషన్లు ఇస్తుండు, అడిగిన వెంటనే పైసలు ఇచ్చేటట్టుండు. వీళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటట్టుంది. టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోటట్టుంది. ఎట్లా చేస్తాము అని బడుగు బలహీన వర్గాలు కట్టిన టెక్సుల పైసలు దొంగ లెక్కలు రాసి దోసుకున్న పైసలను ఇవాళ మీడియాకు ఖర్చు పెట్టి, కార్యకర్తలకు ఖర్చు పెట్టి ఈరోజు సర్వే చేస్తే టీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో ఉంది. అధికారంలోకి వస్తామని సోషల్ మీడియాలో అదరగొడుతుర్రు. అంటే తెలియని వాళ్ళు ఉన్నారా? కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తేట్టుంది అని ఒక అబద్ధం గోబల్ ప్రచారం చేస్తుర్రంటే ఇచ్చి 6 రోజులు మీటింగ్ పెట్టి మహేశ్వరం ఎమ్మెల్యే చేస్తున్న అబద్ధాల ప్రచారాలను తిప్పికొట్టి వచ్చేసారి మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, రేవంత్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకుందాం, టీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా, ప్రతిపక్షం లేకుండా
సీతము అని ఓట్లేసే ప్రజలు అంటుర్రు. చేపించుకునే బాధ్యత మన చేతుల్నే ఉంది అని కాంగ్రెస్ పార్టీ లీడర్ తెలియజేస్తున్నా.